హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి కీలక అప్డేట్స్ మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఈ వీడియోలో ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్ స్టేటస్ మీ మొబైల్లో చెక్ చేసుకోవడం ఎలానో చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ చూసి తెలుసుకోండి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు .telangaana.gov.in వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. దీని లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కూడా ఈ పేజ్లోకి రావచ్చు. ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇది ఇందిరమ్మ ఇండ్ల గురించి ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ హోమ్ గైడ్లైన్స్ ఆర్టీఐ మోర్ అని చూడండి. ఇక్కడ మోర్ మీద క్లిక్ చేయండి. గ్రీవెన్స్ అప్లికేషన్ సెర్చ్ అండ్ కాంటాక్ట్స్. గ్రీవెన్స్ అంటే కంప్లైంట్స్ రేజ్ చేయడం అన్నమాట. దీని గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. మీరు కంప్లైంట్ ఎలా ఇవ్వచ్చు, మీకు ఇందిరమ్మ ఇండ్ల గురించి ఉన్నటువంటి సందేహాలు కూడా వీళ్ళతో మాట్లాడుకోవచ్చు. ఈ కాంటాక్ట్స్లో టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. దానికి ఫోన్ చేసి కూడా మీరు మీ సమస్యలను తెలుసుకోవచ్చు. ఇప్పుడు అప్లికేషన్ సెర్చ్ అని ఉన్న దానికోసం దాని మీద క్లిక్ చేయండి. దాంతో మనం మన అప్లికేషన్ ఇందిరమ్మ ఇండ్ల స్టేటస్ ఎంతవరకు ఉందని తెలుసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ సెర్చ్ బై అని చూడండి. సెర్చ్ బై అప్లికేషన్ అంటే మీరు మీ అప్లికేషన్ సెర్చ్ చేసుకోవడం. ఇక్కడి నుంచి ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, అప్లికేషన్ ఐడి, ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్. ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్ అంటే మన రేషన్ కార్డ్ నెంబర్ అనేది కూడా ఎంటర్ చేసుకోవచ్చు. మీరు ఏది అనుకూలంగా ఉందనుకుంటే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీరు సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇందిరమ్మ ఇల్లు రిజిస్టర్ అయినప్పుడు ఉన్నటువంటి అప్లికేషన్ ఐడి ఉన్నా సరిపోతుంది. ఆ ఇందిరమ్మ ఇల్లు ఎవరి పేరు మీద అయితే తీసుకున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ ఉన్నా సరిపోతుంది, లేక మొబైల్ నెంబర్ ఉన్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు నేను మీకు ఒక శాంపుల్ అయితే చూపిస్తాను చూడండి. మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ శాంపుల్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. ఇప్పుడు గో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఈ పేజ్లోకి అయితే మీరు వచ్చేస్తారు. ఈ పేజ్లో అప్లికెంట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. మీ అప్లికేషన్ సబ్మిట్ అయ్యిందో లేదో అని చెప్పేసి మీరు ఇక్కడ తెలుసుకోవాలి. ఇదైతే ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు అప్లికేషన్ అయితే ఇచ్చారు, వాళ్ళకి అది వెళ్ళిందో లేదో తెలుసుకుంటేనే మనకి ఇల్లు వస్తుందో లేదో అనేది ఫస్ట్ స్టెప్ అయితే మనకి ఇక్కడ అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీ పేరు ఇక్కడ లేనట్లయితే మీరు రిజిస్టర్ అయిన వాళ్ళ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ, అప్లికేషన్ ఐడి కానీ, రేషన్ కార్డ్ నెంబర్ కొట్టినా మీకు మీ నేమ్ అయితే చూపించకపోతే మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చింది. 26 వరకు మీకు అప్లికేషన్ చేసుకోవచ్చు. గ్రామ సభల్లో మాట్లాడి మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి అప్లికెంట్ నెంబర్, డిస్టిక్, మండల్, విలేజ్, మీ సర్వేర్ నేమ్ ఎవరు, సర్వేర్ మొబైల్ నెంబర్, రేషన్ నెంబర్ అన్నీ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. చూసి డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో కూడా తెలుసుకోండి. ఒకవేళ డీటెయిల్స్లో ఏమైనా తప్పున్నా మళ్ళీ ఇక్కడనే మనకి ఈ వెబ్సైట్లోనే గ్రీవెన్స్ సబ్మిట్ చేసుకోవచ్చు. కంప్లైంట్ ఎలా రిజిస్టర్ చేయాలని మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. ఆ వీడియో కూడా చెక్ చేయండి ఒకసారి. ఇదనమాట ఇప్పుడు మీ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి పూర్తి వివరాలు. ఒకవేళ మీకు ఇల్లు ఇక్కడ మీ నేమ్ అయితే రాకపోతే మీరు మళ్ళీ గ్రామ సభల్లో అప్లై చేసుకోవాలి. అప్పుడే మీకు ఇల్లు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి.